హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి. పింక్ రోజు కోస్తున్నాను. ఈ ఫ్లవర్స్ గుత్తులు గుత్తులే వస్తాయి. కొన్ని రోజెస్ కొమ్మకు ఒక ఫ్లవరే వస్తుంది. వీటిల్లో కూడా చాలా వెరైటీలు ఉంటాయి, చాలా రకాలు ఉన్నాయి. బేబీ పింక్ చాలా బాగున్నాయి ఫ్లవర్స్. బటన్ రోజెస్ ఇవి. కొన్ని ముద్దశంఖ ఫ్లవర్స్ కోస్తున్నాను. ఎర్లీ మార్నింగే కోస్తున్నాను. ఇంకొంచెం లేట్గా కోస్తే చాలా పెద్ద ఫ్లవర్స్ విప్పుతున్నాయి. ఈ ఫ్లవర్స్ రోజెస్ లాగా. కలర్ కూడా చాలా నిండుగా ఉంది. పారిజాతం ఫ్లవర్స్. ఈరోజు కొన్ని పారిజాతం ఫ్లవర్స్ తీసుకున్నాను. వైట్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ 4-5 డేస్ వరకు చాలా బాగుంటున్నాయి, రాలిపోవట్లేదు, నిండుగా ఉంటాయి. సీడ్స్ వస్తాయి, ఇవి ఈజీగా వేసేసుకున్నా వచ్చేస్తాయి. ఈరోజు కొన్ని మందారం ఫ్లవర్స్ కోసాను. ఈ బౌల్లో పెడుతున్నా. ఈరోజు 7 కలర్స్ కోస్తున్నాను ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ ప్లాంట్ ఒకటి ఉంటే చాలు, బౌల్ నిండిపోతుంది. చాలా ఫ్లవర్స్ వస్తాయి, డైలీ వస్తున్నాయి. కొమ్మల నుంచే పెట్టాను నేను ఇవన్నీ ఫ్లవర్ ప్లాంట్స్. మ్యారీగోల్డ్, ఈ వైట్, ఇవన్నీ. మట్టి గట్టిగా ఉన్నప్పుడు కొమ్మలైనా రూట్స్ అయినా ఏ పెట్టినా రావు. స్టార్టింగే మేము మట్టి మార్చినప్పుడు పెట్టాను, కొన్ని కొమ్మలు వచ్చేసింది. కొత్తగా మట్టి మార్చినప్పుడే పెట్టాలి, కొమ్మలు ఏవైనా బాగా వస్తాయి, రూట్స్ బాగా వెళ్తాయి. ఈ బ్లూ ఫ్లవర్స్ పెట్టగానే చాలా నిండుగా ఉంటాయి. వైట్, బ్లూ, ఎల్లో. ఈ ఫ్లవర్స్ కూడా కోసేస్తున్నాను. ఇవి సీడ్ నుంచి వస్తాయి, ఈ కనకాంబరం ఫ్లవర్స్. నేను సీడ్ నుంచే పెట్టాను, ఇప్పుడు ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. ఇవి లేడీ కనకాంబరం ఫ్లవర్స్. సౌందర్య కనకాంబరం అని ఇంకా వెరైటీ ఉన్నాయి కదా, రోజ్ ఫ్లవర్స్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కోసాను కదా, అక్కడ కనపడినాయి కదా. అవి అయితే సీడ్స్ రావు ఎక్కువ, సరిగా కొమ్మలు పెట్టుకున్నా వచ్చేస్తాయి ఈజీగా. కింద లీవ్స్ నేను ఎప్పుడప్పుడే తీసేస్తూ ఉంటా, తెల్లగా పురుగులు వచ్చేస్తాయి కింద లీవ్స్కి, పండిపోతూ ఉంటాయి. ఇక్కడ మ్యారీగోల్డ్ ఫ్లవర్ వచ్చింది, కోస్తున్నాను. ఈరోజు మొత్తం 7 కలర్స్ కోస్తున్నాను ఫ్లవర్స్. ఎల్లో, వైట్, బ్లూ, ఎల్లో మ్యారీగోల్డ్ కోసాను, కనకాంబరాలు కోసాను. ఇక్కడ వైట్ సింక్ ఫ్లవర్ ఉంది, ఆ ఫ్లవర్ కూడా కోసేస్తాను. రోజ్ ఫ్లవర్, పింక్ రోజ్ కోసాను. రోజెస్ మొత్తం విప్పకపోయినా కొంచెం వాటర్లో పెట్టేస్తే నెక్స్ట్ డే కూడా విప్పుతాయి, బాగా పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. వాటర్లో ఉంచితే 7 డేస్ 10 డేస్ అయినా అస్సలు పడిపోవట్లేదు, చాలా తాజాగా ఉంటున్నాయి. వాటర్లో ఉంచితే ఫ్లవర్ కూడా చాలా పెద్దగా విప్పుతుంది. ఎందుకండి పింక్ రోజ్ ఇలా వైట్ ఫ్లవర్స్ మిడిల్లో పెడితే చాలా బాగుంది. ఇక్కడ పెడుతున్నాను ఫ్లవర్స్ బాస్కెట్. ఇందులో ఈ ఎండిపోయిన లీవ్స్ అన్నీ క్లీన్ చేశాను, పండిపోయినవన్నీ పెట్టేసుకున్నాను. కొంచెం మట్టేస్తాను, కంపోస్ట్ అయిపోద్ది. హోల్ కూడా పెట్టాను, కలర్ కూడా వేసేది ఆ డబ్బాకి. ఇలా టమాటా మొక్కలు హైట్ అయి పడిపోతున్నాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్ ప్లాంట్స్ ఎండిపోయి నేను లాగేశాను కదా, సపోర్ట్ లేవు, అందుకని ఇలా కట్టేశాను నేను పడిపోకుండా సపోర్ట్గా. ఇంకొన్ని ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ మిర్చీలు ఉన్నాయి, 2 కోసేస్తున్నాను.
ఇక్కడ మిర్చికి దోమ పడింది. నేను మిర్చి అందుకే ఎక్కువ పెట్టలేదు. స్టార్టింగ్లో వచ్చినాయి, లాగేసేసాను అన్ని మొక్కలు. ఇదొక్కటే ఉంది. ఇంట్లో యూజ్ చేసుకునే ఎండుమిర్చిని తుంపి వేసేసా, ఇలా వచ్చేసినాయి. ఆవాలు ఒక గింజ వేసాను. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఒక్క సీడ్ వేస్తే చాలు. ఇలా చూడటానికి కూడా చాలా బాగున్నాయి. మళ్ళీ ఆ సీడ్ నుంచి చాలా వస్తాయి సీడ్స్, ఆవాలు చాలా వస్తాయి. అవన్నీ జల్లేసుకుంటే ఇంకెక్కువ ఫ్లవర్స్ వస్తాయి, ఎల్లో ఫ్లవర్స్. అవి బాగా ఎండిపోయినాక కట్ చేసేసి కొంచెం ఎండలో పెట్టి ఇట్లా డ్రైలాగా నలిపేస్తే చాలు, మళ్ళీ వేసేసుకోవచ్చు. ఈ లీవ్స్ కొన్ని బ్యాక్ సైడ్ తెల్లటి పురుగులు వచ్చినాయి. ఎందుకండి ఇలా వస్తాయి. ఎప్పటికప్పుడే నేను ఇలా పండిని తీసేస్తూనే ఉంటాను చెక్ చేసి. ఇలా ముదురు లీవ్స్ని నేను ఎంకరేజ్ చేయను, ఎప్పుడెప్పుడే తీసేస్తున్నాను. ఇక్కడ కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఉన్నాయి బ్యాక్ సైడు. ఇటు వచ్చాను ఇంకా ఇవి కోసేద్దామని. 2 ఫ్లవర్స్ 3 ఫ్లవర్స్ ఇప్పినాయి బాగా. కరివేపాకు ప్లాంటు. ఈ ఎండిపోయినవి పచ్చి లీవ్స్ అన్నీ కలిపి నేను అందులో కరివేపాకు మొక్కలు ఒక పక్కన పెట్టాను. కంపోస్ట్ అయ్యేసరికి కొన్ని ఆయిల్స్ రిలీజ్ చేస్తుంది. ఆ వేడికి కొత్తిమీర, పుదీనా కొంచెం ఎండిపోయింది. ఇంకా కిచెన్ వేస్ట్ ఆ కంపోస్ట్ అంతా తీసేసాను అందులో నుంచి. అలా వేస్తే మొక్కలు పాడైపోతాయి, సపరేట్గా పెట్టుకోవాలి. పుదీనా కూడా లాగేస్తున్నాను, కటింగ్ చేసి పెడతాను. ఫ్లవర్స్ కోసాను, చాలా బాగున్నాయి. ఇటువైపు నుంచి గార్డెను. ఎందుకండి డ్రై లీవ్స్ కిచెన్ వేస్ట్ వేస్తే మొక్క పాడైపోయింది, ఎండిపోతున్నాయి. సపరేట్గా పెట్టాలి, ఎప్పుడు మొక్కలు పక్కన కూడా పెట్టకూడదు. ఇంకా గ్రీనరీగా ఉంది కదా, ఇది కట్ చేసి మళ్ళీ నేను పెట్టుకుంటాను స్టెమ్స్. ఇప్పుడు కోసాను ఈ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఇక్కడ పెట్టున్నాను. కొన్ని మందారం, మిర్చి, వైట్ రోజ్, పింక్ రోజ్ ఫ్లవర్స్, కొన్ని సింక్ ఫ్లవర్స్ కోసాను. మొత్తం 7 కలర్స్ కోసాను ఫ్లవర్స్. పారిజాతం ఫ్లవర్స్ వచ్చినాయి, కొన్ని పారిజాతం ఫ్లవర్స్ తీసుకున్నాను. ఇగోండి చాలా బాగున్నాయి. ఇప్పుడు సీజన్ కాదు పారిజాతం ఫ్లవర్స్, కార్తీక మాసంలో బాగా వస్తాయి. ఇక్కడ పెడుతున్నాను. ఇంకా ఈ ఫ్లవర్స్ తగ్గినాయి, ఎక్కువ రావట్లేదు ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.